नित्यां नरं चैवानरूपमं देवीं सरस्वतीं व्यासं ततो जयम् उदीरयेत् नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवत् अत्युत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। मुखं करोति वाञ्छालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। హరే కృష్ణ మాతాజీ అండ్ ప్రభుజీ. ఆ, శ్రావణి మాతాజీ ఒక రౌండ్ ఎవరైనా జపం చేస్తారేమో అడగండి. డైలీ మనం అలాగే స్టార్ట్ చేస్తాం కదా. మాతాజీ ఎవరైనా చాంటింగ్ చేస్తా అంటే కృష్ణ చాంటింగ్ మాతాజీ. స్టార్ట్ చేయండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. బబితా మాతాజీ చెప్పండి. చేస్తాను మాతాజీ. ఓకే మాతాజీ స్టార్ట్ చేయండి. 1 minute మాతాజీ. అమ్మా మాతాజీ, మీరు ఇందాక నా ప్రార్థనా శ్లోకం చదివారు కదా, భగవద్గీతది భాగవతముది. అదొక్కసారి ఏమన్నా మన గ్రూప్ లో పెట్టగలరా? పెడతాను మాతాజీ. సరేమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీ వాసాది గౌరవ భక్త బృంద. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే రామ 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 హరే హరే.
हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे राम राम हरे 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 कृष्ण 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 हरे राम राम हरे 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 कृष्ण 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 हरे राम राम हरे 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 कृष्ण 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 हरे राम राम हरे 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 कृष्ण 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 हरे राम राम हरे 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 कृष्ण 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 हरे राम राम हरे 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 कृष्ण 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 हरे राम राम हरे 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 कृष्ण 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 हरे राम राम हरे 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 कृष्ण 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 हरे राम राम हरे 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 कृष्ण 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 हरे राम राम हरे 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 कृष्ण 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 हरे राम राम हरे 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 कृष्ण 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 हरे राम राम हरे 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 कृष्ण 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 हरे राम राम हरे 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 कृष्ण 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 हरे राम हरे 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 कृष्ण 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 हरे राम राम हरे 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 कृष्ण 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 हरे राम हरे 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 कृष्ण 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 हरे राम राम हरे 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 कृष्ण 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 हरे राम हरे 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 कृष्ण 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 हरे राम हरे 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 कृष्ण 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 हरे राम हरे 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 कृष्ण कृष्ण हरे राम हरे कृष्ण कृष्ण हरे राम राम हरे कृष्ण कृष्ण हरे राम हरे कृष्ण कृष्ण हरे राम हरे कृष्ण कृष्ण हरे राम हरे हरे कृष्ण कृष्ण हरे राम हरे हरे कृष्ण कृष्ण हरे राम हरे 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 कृष्ण कृष्ण हरे राम हरे हरे कृष्ण कृष्ण हरे राम हरे 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 कृष्ण हरे राम 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 हरे श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्री वासादि गौरव भक्त वृंदा हरे कृष्ण माता जी धन्यवाद प्रणाम माता जी హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. థ్యాంక్ యూ సో మచ్ Thank జపం you. చేసినందుకు. ఇప్పుడు మనం అధ్యాయంలోకి వెళ్దాము. మాతాజీ నా వాయిస్ క్లియర్ గానే ఉంది కదా అందరికి? ఎస్ మాతాజీ. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. సో మనం ఈ రోజు 44వ అధ్యాయం కంసవద అనే అధ్యాయం చర్చించుకోబోతున్నాం. అయితే నిన్న మనం నేర్చుకున్నది ఏంటి అంటే, అధ్యాయంలో రంగస్థలంలో కృష్ణుడికి బలరాముడికి రంగస్థలంలో మల్ల యుద్ధ వీరులు అనేది మాతో మీరు మల్ల యుద్ధం చేయండి అని చెప్తారు. చానుడు ముష్టికుడు అని చెప్పి ఇద్దరు ఉంటారు. వాళ్ళు చెప్తారనమాట శ్రీకృష్ణ భగవానుడికి, మీరు చిన్న పిల్లవాళ్ళ కనిపిస్తారు కానీ మీకు అత్యంత బలం ఉందని మాకు తెలుసు. సో మీరు మాతో యుద్ధం చేయడం సబబే అని చెప్పి మనం నిన్నటి వరకు నేర్చుకున్నాం. సో ఈ రోజు కంసవతలో ఏంటి అంటే
కంసుని వధించడం, అలాగే ఆ మల్ల యుద్ధులతో వధించడం అనేది మనం చర్చించుకుంటాం అనమాట. సో కంసుని మల్లులు తమ సంకల్పాన్ని వెళ్ళబుచ్చుకున్నాడు అనమాట. ఇలా మాతో యుద్ధం చేయండి అని చెప్పి చాణురుడు శ్రీకృష్ణ బలరాముడితో చెప్తాడనమాట. చెప్పిన తర్వాత ఏమవుతుందంటే రోహిణి నందుడైన బలరాముడు మూష్టికునితోనూ తలపడ్డారనమాట. అయితే చాణురుడు కృష్ణుడితోని, మూష్టికుడు బలరాముడితోని తలపడతారనమాట. కృష్ణ చాణులు బలరాములు మూష్టికులు పరస్పరము చేతులను కాళ్ళతో కాళ్ళని అంటే ఫైటింగ్ చేసుకునే వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళు ఏ ఆయుధం యూజ్ చేస్తే అంటే వాళ్ళు చేయితో కొడితే వీళ్ళు చేయితో ఆపడము, అలా ఫైటింగ్ అనేది చేసుకుంటుంటారు అనమాట. కాళ్ళతో కాళ్ళను మెకిలి పట్టి విజయాభిలాషులతో ఒకరినొకరు తోసుకొని సాగారనమాట. అంటే వీళ్ళు ఎంత ఫోర్స్ గా ఫైట్ చేస్తే ఆపోజిట్ వాళ్ళు కూడా అంతే ఫోర్స్ గా దాన్ని డిఫెండ్ చేయడానికి అనేది ఫైట్ చేస్తారనమాట. పిడికిళ్లతోని గుద్దుకోవడము, అలాగే శిరముతో తలను గుద్దుకోవడము, వక్షస్థలంతో వక్షస్థలములను వారు పరస్పరం కొట్టుకోవడము, అలా ఒకరినొకరు వాళ్ళు వీళ్ళు కొట్టడం, వాళ్ళని వీళ్ళు కొట్టడం అనేది జరుగుతుంది అనమాట. ఒకరు వేరొకరిని నేలపై పరాయిగా ఇంకొకరు వెనక నుండి ముందుకు వచ్చి ద్వంద్వాన్ని గట్టిగా పట్టుకోవాలని యత్నిస్తున్నాడు. అంటే అక్కడ అంతా ఏంటి ఫైటింగ్. మనం జనరల్ గా సినిమాస్ లోను చూస్తుంటాం కదా మల్ల యుద్ధం ఎలా జరుగుతుందో. ఒకరు వాళ్ళని కొట్టడానికి ప్రయత్నిస్తారు, వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళని కింద నేలపైన పడేసి వాళ్ళు విజయవంతులు కావడానికి ట్రై చేస్తారు. అలా లాగుకోవడం, తోసుకోవడం, తర్వాత పరస్పరం చేతులు మెలికెట్టుకోవడం ఇలా సాగుతుంది అనమాట. విరోధిని ఓడించాలంటే ఆపోజిట్ వాళ్ళని ఓడించాలని ఇరు పక్షాలు చాలా గట్టిగా కృష్ణ బలరాములు అటు సైడ్ నుంచి పెద్దగా బలిష్టంగా ఉన్న మల్ల యుద్ధ వీరులు కూడా ప్రయత్నిస్తున్నారు అనమాట. చక్కగా ప్రదర్శన అవుతుంది. అందరూ కూడా అక్కడ రంగస్థలంలో చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు అనమాట. ఏమవుతుంది, ఎవరు గెలుస్తారు, ఎలా ఫైటింగ్ చేసుకుంటున్నారు వాళ్ళు అని చెప్పి. కానీ ఇరువురు కూడా కృష్ణ బలరాములు ఎంత గట్టిగా పోటీ చేస్తున్నారో అక్కడ మల్ల యుద్ధులు చాణుడు ముష్టికులు కూడా అంతే గట్టిగా వాళ్ళు రంగస్థలంలో అనేది తలపడుతున్నారు అనమాట. ప్రేక్షకులకి దాన్ని ఇష్టపడలేరు. అంటే వాళ్ళు ఏంటి చిన్న పిల్లల్ని చేసి ఆ మల్ల యుద్ధ వీరులు వీళ్ళు కృష్ణ బలరాములు చిన్న పిల్లవాళ్ళతో వాళ్ళు ఫైటింగ్ చేస్తున్నారని కొంతమందికి అది రంగస్థలంలో ఇష్టపడలేదంట. కఠినమైన మల్లూర్లైన చానూరు మూష్టికుల ముందు కృష్ణ బలరాములు కేవలం పసివారని వారు భావించారనమాట. నిన్న మీకు ఫోటో చూపించాను. అంటే ఈ టెక్స్ట్ అంటే మీ దగ్గర దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు ఉంటే అక్కడ మీకు స్టార్టింగ్ పేజ్ లో ఉంటుంది. మీ దగ్గర బుక్స్ ఉంటే చూడండి. నేను కూడా క్లాస్ అయిపోయిన లాస్ట్ కి చూపిస్తాను. నిన్న కూడా చూపించాను. సో వాళ్ళు ఏంటంటే అతి బలిష్టంగా, హైట్ గా, పొడవుగా, లావుగా, దట్టంగా ఉంటారనమాట. కృష్ణ బలరాములు ఏంటంటే బాలులాగా పసిపిల్లల్లాగా కనిపిస్తారనమాట. లేత చిన్న చిన్న పిల్లలు ఎలా ఉంటారో అలా కనిపిస్తారనమాట, మృదువుగా. అయితే వాళ్ళు ఏమంటారు, అంత పెద్దవాళ్ళు ఇంత చిన్న వాళ్ళతో పోటీ చేయడం అనేది కొంతమందికి ఇష్టంగా అనిపించదనమాట. అయితే ప్రేక్షకులు ఉన్నట్టి పలువురులు వనితలు దయతో కృష్ణ బలరాములు అనుకూలంగా మాట్లాడతారనమాట. అయితే ఇప్పుడు అక్కడ పోటీ జరుగుతుంది. రంగస్థలంలో వనితలు, వృద్ధులు, అలాగే గోపబాలులు, యశోదానందులు, అక్కడ నుంచి సింహాసనం పైన కంస మహారాజు ఇక్కడ జరుగుతున్న రంగస్థలం మొత్తం వీక్షిస్తున్నారనమాట. అయితే వాళ్ళలోని భావాలనేవి వాళ్ళు వ్యక్తపరుచుకుంటున్నారనమాట. పక్కనున్న వాళ్ళతో చెప్తున్నారనమాట. వనితలతో వాళ్ళు మాట్లాడుకుంటున్నారనమాట. ఏమని మాట్లాడుతున్నారంటే, చెల్లులారా ఇక్కడ అన్యాయం జరిగిపోతుంది అని అంటున్నారు. అంటే ఇక్కడ అన్యాయం జరుగుతుంది, అక్కడేమో చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళేమో పెద్ద పెద్దగా మల్ల వీరులు ఉన్నారు. అదెలా చిన్న పిల్లలతో అలా సాధ్యపడుతుంది, ఇక్కడ అన్యాయం జరుగుతుంది అని చెప్పి మాట్లాడుకుంటారనమాట. వారు బలవంతులు బలహీనులకి ఇలా పోటీ జరగడం, వాళ్ళేమో బలవంతులు కృష్ణ బలరాములు చిన్నగా ఉన్నారు, వాళ్ళేమో బలహీనులు, అలా ఎలాగా పోటీ జరుగుతుంది, దీన్ని సగం మంది ప్రోత్సహించలేకపోతున్నారు అని చెప్పి మాట్లాడుకుంటున్నారు అనమాట. మూష్టికులు, చాణురులు, వజ్ర కఠోరులు, పర్వతములంత దృఢమైన వారు. అంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నారు, వాళ్ళు చాలా కఠోరమైన వాళ్ళు. ఎంత అంటే ఒక కొండని ఢీకొట్టడానికి ఎంత బలం ఉంటుందో అలాంటి బలం వీళ్ళకు ఉంటుంది అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇక కృష్ణ బలరాములు లేత వయసులో ఉన్నట్టు పసిబాలురు. వాళ్ళకి తెలియదు కదా కృష్ణ బలరాములు సాక్షాత్తు నారాయణ అంశాలు అని, శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడని, అందరికీ అతీతుడని వాళ్ళు అలా తలుచుకొని వాళ్ళ మనసులో అలా శ్రీకృష్ణాన్ని బలరాముని చిన్న బాలులు, లేత వయసులో ఉన్నటువంటి బాలులు, వాళ్ళేమో పెద్దగా కొండల లాంటి బలం ఉన్న వాళ్ళు, వాళ్ళకి వీళ్ళకి యుద్ధం జరగడం అన్యాయం కదా అని చెప్పి మాట్లాడుకుంటున్నారు అనమాట. అక్కడ ఈ సభలో అంటే వాళ్ళు ఏమంటున్నారు, ఈ సభలో న్యాయం ఎప్పుడో నశించింది,
న్యాయాన్ని తెలిసిన మనుషులు ఈ అక్రమమైన పోటీని చూస్తూ ఇక్కడ ఉండిపోరు. అంటే ఈ దీంట్లో న్యాయం ఎప్పుడో పోయింది, కంస మహారాజు ముందే ఇంత జరుగుతున్నా గానీ అతను ఏం చెప్పట్లేడు, ఒకవేళ న్యాయాన్ని తెలిసి కూడా ఇక్కడ కూర్చున్నారంటే వాళ్ళు మూర్ఖులే అని చెప్పి అసలు దీన్ని ప్రోత్సహించరని చెప్పి వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అనమాట. ఈ మల్ల యుద్ధ పోటీని చూస్తూ కూర్చునేవారు జ్ఞానహీనులు. అంటే చిన్న పిల్లలతో పెద్దవాళ్ళు పోటీ పడుతున్నారని తెలిసి కూడా ఇక్కడ కూర్చొని యుద్ధాన్ని చూస్తున్నారంటే వాళ్ళు మూర్ఖులే, వాళ్ళకి జ్ఞానం అనేది లేదు అని చెప్పేసి అక్కడ ఉన్న వనితలు అనేది తోటి వారితో మాట్లాడుకుంటున్నారు, వాళ్ళలోని భావాలను వాళ్ళు షేర్ చేసుకుంటున్నారు అనమాట. కనుక వారు మాట్లాడినా లేదా మౌనంగా ఉండిపోయినా నిత్యము పాపాన్నే పొందుతారు. దీన్ని వాళ్ళు ఖండించినా ఖండించకపోయినా చూస్తున్నందుకైనా వాళ్ళకి పాపమే తగులుతుంది అని చెప్పి వాళ్ళు మాట్లాడతారు అనమాట. అయితే సభలో ఇలా ఒక వనిత ఇంకొక వనితో మాట్లాడుకుంది అనమాట. ఇంకొక దగ్గర వాళ్ళేం మాట్లాడుకుంటారు, కానీ చెల్లులారా శ్రీకృష్ణుని వదనములు చూడండి, శత్రువులను తరమడంలో అతని ముఖం మీద చెమట బిందువులు కనిపిస్తున్నాయి, ఆ విధంగా నీటి బిందువులలో కూడిన పద్మములాగా గోచరించిందని పలికింది. అంటే దాంట్లో కూడా వాళ్ళు శ్రీకృష్ణుని అందాన్ని చూస్తున్నారనమాట. అలా శ్రీకృష్ణుడు పోరాడుతున్నా గానీ అతని మొహంపై చెమట బిందువులు చూడండి ఎంత చక్కగా ఆకర్షణీయంగా కనిపిస్తుందని చెప్పి మాట్లాడుకుంటారనమాట. అప్పుడు వేరొక వనిత ఏమంటుంది, బలరాముడు వదనము విశేషముగా శోభాయనం కావడం నీకు కనిపించలేడా, బలరాముడు చూడు ఇంకా ఎంత బాగా తలపడుతున్నాడో, మూష్టికునితో తీక్షణమైన మల్ల యుద్ధం కారణంగా అతని మొహం అంతా ఎర్రగా అయిపోయింది. బలరాముడు తెల్లగా ఉంటాడు కదా, మొహం అంతా ఎర్రగా అయిపోయింది, ఎర్రబారిపోయింది అని చెప్పేసి ఆ ఇంకో వనిత ఇంకొక వనితతో అంటారనమాట. సభలో మరొక వనిత ఏమంటుంది మాట్లాడుతూ, చెల్లి వనమాలచే అలంకృతుడైన సోదరుడు బలరామునితో కూడి గోవులను మేపే భగవానుడు స్వయంగా నేలకొన్నట్టి బృందావనము ఎంత పుణ్యమైనదో కదా. అంటే ఏం చెప్తుంది, శ్రీకృష్ణుణ్ణి ఇంత మనోహరమైన బృందావనంలో జన్మించి బృందావనంలో అక్కడ గోవులను మేపుతూ ఉన్నారు అంటే ఆ నేల ఎంత బృందావనం ఎంత పుణ్యం చేస్తుందో కదా, శ్రీకృష్ణుడు అక్కడ తిరిగి అక్కడ నడిచి గోవులను మేపడము అని చెప్పి అనుకుంటున్నారు అనమాట. గోపాల మిత్రులతో అంటే శ్రీకృష్ణుడు బృందావనంలో గోపబాల మిత్రులతో కూడి అతడు దివ్యానుదానం కావిస్తాడనమాట. మంచిగా అక్కడ ఆనందించి వేణువును ఊదుతూ పచ్చిక బయల్లో తిరుగుతూ ఉండేవాడు, ఆ భూమి ఎంత పుణ్యం చేసుకుందో కదా అని అంటారనమాట. శివుని చేత లక్ష్మీదేవి చేత అర్పించబడిన కృష్ణ బలరాముల పాద పద్మములు నిరంతరం చూడగలిగినంద బృందావన వాసులు నిత్యముగా భాగవంతులు. అంటే ఇంత గొప్పమైన కృష్ణ బలరాములని చూడగలిగిన బృందావన వాసులంతా చాలా భాగ్యవంతులు, వాళ్ళు ఎంతో పుణ్యం చేసుకున్నారు కాబట్టి కృష్ణ బలరాములను సాక్షాత్తుగా వాళ్ళతోటి ఉండి గోపబాలతో గోవులు అవన్నీ కృష్ణుడితో వాళ్ళు నడవడం గాని కృష్ణుడితో అక్కడ జీవించడం గాని చాలా గొప్ప విశేషం, వాళ్ళు చాలా భాగ్యవంతులు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. దేవాది దేవుణ్ణి వాళ్ళ సౌందర్యాన్ని బృందావన వాసులు దేవాది దేవుని సౌందర్యాన్ని రోజు చూసేవారు. శ్రీకృష్ణుడు మంచిగా నెమలిపించం అలంకరించుకొని పట్టు వస్త్రాలు పీతాంబరి వస్త్రాలు ధరించుకొని అక్కడ వెళ్తూ ఉంటే ఆ బృందావన వాసులంతా శ్రీకృష్ణుడిని చూస్తూ వాళ్ళు ఎంత ఆనందాన్ని పొందారో కదా, వాళ్ళకి నిత్యం అక్కడ పుణ్యం చేసుకొని ఎంత పుణ్యం చేసుకొని ఉంటే వాళ్ళు డైలీ శ్రీకృష్ణుడిని చూసి శ్రీకృష్ణునితో ఆడుకొని శ్రీకృష్ణునితోని భోజనం చేస్తూ పచ్చిక బయలకి పొలాలకి వెళ్తూ గోవులను మేసేవారు కదా అని చెప్పి అంటున్నారంట. భగవానుని అయితే మనము జనరల్ గా చాలాసార్లు చదువుకొని ఉంటాం కదా, శ్రీకృష్ణుని షడైశ్వర్యాలు అని చెప్పి ఐశ్వర్యము బలము సౌందర్యము యశస్సు జ్ఞానము వైరాగ్యము అని చెప్పి ఇలాంటి నానా విభూతులకు శ్రీకృష్ణ బలరాములు నిధి వంటి వారు. అంటే వాళ్ళకి మించిన అంటే ఇవన్నీ కొంతమందికి అందం ఒకటే ఉంటుంది, తెలివి అనేది ఉండదు. కొంతమందికి ఏంటి బలం ఉంటుంది కానీ అది ఎప్పుడు యూజ్ చేయాలో తెలియదు. కొంతమందికి ఏంటి చాలా పవర్ ఉంటుంది మనీ ఉంటుంది కానీ వాళ్ళకి అందం అనేది ఉండదు. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది లేదా రెండు ఉంటాయి. అదే కానీ శ్రీకృష్ణ భగవానుడికి బలరాముడికి ఏంటి షడైశ్వర్యాలు అన్ని ఉన్నాయి, అందుకే వాళ్ళని దేవాది దేవుడు అని చెప్పి మనం అనుకుంటాం అనమాట. ఉదయము ఆవులని పితకడము లేదా ఆవుల పాలు పితకడము ధాన్యములు దంచడము లేదా పెరుగు చిలకడము మొదలుకొని రోజంతా శ్రీకృష్ణుని తలచగలిగిన గోపికలు ఎంత ధన్యులో కదా. అంటే వాళ్ళు ఏం చేస్తారు, గోపికలందరూ కూడా బృందావనంలో వాళ్ళు చేస్తున్న సాధారణమైన పనులు కూడా ఇంటి పనులు కూడా కృష్ణుని తలుస్తూ చేసేవారు అనమాట. కృష్ణుడు ఎప్పుడు వస్తాడో, కృష్ణుడు పొలంకి వెళ్ళాడు ఆ గోపులని మేపడానికి, ఇంకొక సాయంత్రం అయితే వచ్చేస్తాడు, మేమందరం కృష్ణుని చూడనికి రెడీగా ఉండాలని వాళ్ళు నిరంతరం కృష్ణుని ధ్యానిస్తూ కృష్ణుని గురించి గుర్తు చేసుకుంటూ కృష్ణుడు ఇంత అందంగా ఉన్నాడు కదా, కృష్ణుడు ఈ రోజు ఈ లీల చేశాడు కదా, కృష్ణుడు ఈ రోజు
ఇలా మాట్లాడాడు కదా, యశోదమ్మతో ఈ నీళ్ళ చేశాడు కదా అని చెప్పి అవే స్మరించుకుంటూ గోపికలు వాళ్ళు ఏం చేసినా, ధాన్యం దంచుతున్నా గానీ, గోవుల నుంచి పాలు పితుకుతున్నా గానీ, లేదా పెరుగు పెరుగు చిలుకుతున్నప్పుడు గురించైనా గానీ, గోపికలందరూ కృష్ణుని గురించే. గోపికలు ఏం చేసేవారు, పెరుగు చిలికి పైన ఉట్టిలు కట్టి దాచిపెట్టుకునేవారు కదా, శ్రీకృష్ణుడు వస్తారేమో అని. అలాంటి సమయంలో కూడా వాళ్ళు శ్రీకృష్ణుని తలుచుకొని ఇలాంటి కార్యపాలు చేస్తూ కూడా శ్రీకృష్ణుని తలుచుకుంటున్నారంటే వాళ్ళు ఎంతో గొప్పవాళ్ళు కదా అని చెప్పి రంగస్థలంలో ఉన్న వాళ్ళిద్దరూ బృందావన వాసుల గురించి మాట్లాడుకుంటున్నారనమాట. ఇల్లు శుభ్రం పరచడము, నేలను కడగడము వంటి పనులు చేస్తూ సర్వదా వాళ్ళు శ్రీకృష్ణునే తలుచుకునేవారనమాట. అలాంటి దేవాది దేవుడు సాక్షాత్తు బృందావనంలో ఉన్నాడు. అలాంటి బృందావనంలో వీళ్ళందరూ కూడా కృష్ణుడితో పాటు ఉండి కృష్ణుడి లీలను తలుస్తూనే ఉండడం ఎంత గొప్పనో కదా అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారనమాట. అయితే నానా రకాలైన లౌకిక కలాపాలను నిర్వహిస్తూనే మనుజుడు ఏ విధంగా కృష్ణ భావం కలిగి ఉండవచ్చునో తెలపడానికి గోపికలు ఇది పరిపూర్ణమైన ఉపమానం. అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. అంటే ఇప్పుడు మనం కూడా రోజువారీ పనులు చేసుకుంటూ ఉంటాం కదా ఇంట్లో, ఏదన్నా ఇల్లు సదరడము లేదంటే ఇల్లు కడగడము, ఇలాంటి పనులు చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. అంటే వాళ్ళు ఏంటి, వాళ్ళ పనులు చేస్తూ కూడా శ్రీకృష్ణ భగవాన్ని ఎలా అయితే నిరంతరం మనసులో ధ్యానించి ఉండేవాళ్ళో, మనం కూడా అలాగే మన నిత్య కార్యకలాపాలు కొన్ని చేసుకుంటూ కూడా శ్రీకృష్ణ భగవాన్ని తలుస్తూ ఉండాలన్నమాట. అతని లీలను స్మరిస్తూ ఉండాలా. మనం నిన్న క్లాస్ లో విన్నవి గాని, లేదంటే ఎక్కడైనా చాలా క్లాసెస్ జరుగుతుంటాయి కదా, భగవద్గీత శ్లోకాస్ గాని, ఇవన్నీ కూడా మనం ఆ నిరంతరం స్మరిస్తూ ఉండాలన్నమాట. ఇలాంటి లీలలు ఇలా చెప్పుకున్నాం క్లాస్ లో, ఇది విన్నాము అని చెప్పి అదొక ఎగ్జాంపుల్ అన్నమాట మనకి. కృష్ణ తలంపులో నిరంతరం నెలకొనడం ద్వారా మనిషి, అంటే మనం కృష్ణుడి గురించి ఇలా నిరంతరం ఆలోచించడం ద్వారా ఏమవుతామంటే కల్మషం నుండి ప్రభావితులు కాకుండా ఉంటాం. అంటే మనం చెడు మార్గంలో పోకుండా ఉంటాం. ఇప్పుడు మనం రెగ్యులర్ గా క్లాసెస్ వింటూ ఉన్నాం అనుకోండి, మనకి ఏం అర్థమైతే ఇంట్లో తెలుస్తుంది మనకి మంచి ఏంటి చెడు ఏంటి. మనం ఏ గుణం త్రిగుణాలని మనం నేర్చుకున్నాం. మనం సత్వగుణంలో ఉండాలి, మనం రజస్తమో గుణంలో ఉండకూడదు, ఇలాంటివన్నీ మనకు తెలుస్తుంది కదా. అదే చెప్తున్నారు అనమాట. ఎలా అంటే మనం నిరంతరం కృష్ణుడి సాంగత్యంలో ఉంటే మనం కల్మషం కాకుండా ఉంటాం అనమాట. మన మనుషులు కల్మషం కాకుండా ఉంటాయి. ఎలా అంటే ఇప్పుడు మనం క్లాస్ లో వింటూ ఉంటాం ఏది చెయ్యాలి, మనం కృష్ణుడి గురించి నిరంతరం చేయాలి, మార్నింగ్ లేవాలి, శ్రీకృష్ణుడికి ఆరతి ఇవ్వాలి, ఎలాంటి ఫుడ్ తినాలి, ఎలాంటి సాంగత్యంలో ఉండాలి, ఇవన్నీ మనం నేర్చుకుంటూ ఉంటాం కదా. ఇవన్నీ నేర్చుకున్నప్పుడు మనం ఇవే మన డైలీ లైఫ్ లో అనేది మనం ఏమంటాం, ఫాలో అవుతాం. ఫాలో అయిపోయినప్పుడు మనం ఏంటి, మాయలో పడకుండా ఉంటాం అన్నమాట. సో మాయకి మనము మోహితులు అవ్వకుండా, మాయచే మనం ప్రభావితులు అవ్వకుండా ఈ క్లాసెస్ అనేవి, ఈ కృష్ణ సాంగత్యం అనేది ఉంటుందన్నమాట. సో ఇవన్నీ మనం రెగ్యులర్ గా వింటూ ఉండి ఫాలో చేస్తూ ఉంటే మనం కూడా ఈ మెటీరియల్ లైఫ్ లో కల్మషం నుంచి తప్పించుకుంటాం అనమాట. సో అదే వాళ్ళు అక్కడ గోపికల్ని ఒక ఎగ్జాంపుల్ లాగా చేసుకొని దాని నుంచి మనం నేర్చుకునేలాగా వాళ్ళు అనేది మనకి ఇక్కడ చెప్తున్నారు అనమాట. కనుక గోపికలు సమాధి స్థితిలోనే, అంటే మహోన్నతమైన పరిపూర్ణ యోగా స్థితిలో ఉన్నవారు. అంటే వాళ్ళు పని చేస్తున్నా గానీ ఏమంటారు, యోగా స్థితిలో ఉన్నవారయ్యే అయ్యారనమాట. శ్రీకృష్ణునిచే నిరంతరం తలిచేవాడు యోగులందరిలోనూ ఉత్తమ యోగి అని భగవద్గీతలో ధృవపడింది. అంటే మనం రీసెంట్ గా నేర్చుకున్న శ్లోకాస్లలో చెప్పుకుంటాం కదా, కృష్ణుడికి ఎవరు ప్రియమైన వాళ్ళని చెప్పి. కృష్ణుడిని తలిచే వాళ్ళు కృష్ణుడికి ప్రియమైన వాళ్ళు, కృష్ణుని గురించి ఏమంటారు మాట్లాడేవారు, కృష్ణుడి గురించి సంభాషించేవారని కృష్ణుడికి చాలా ప్రియమైన వారని చెప్పి అలా అది ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఇంకొక వానితో మాట్లాడుతూ ఏమంటుందంటే, చెల్లులాల గోపికల కార్యాలచే మనము అత్యున్నతమైన పుణ్య రూపాన్ని తప్పకుండా అంగీకరించాలి. లేకపోతే ఉదయ సమయంలో శ్రీకృష్ణుని చూసే అవకాశం వారికి ఎట్లా లభిస్తుంది. అంటే దేవతలు సైతం ఎంతో ఏమంటారు ఆ తపస్సులు చేసి కష్టపడితే తప్ప శ్రీకృష్ణుని దర్శనం వాళ్ళకి కలగదు. అలాంటిది గోపికలు ఎంత పుణ్యం చేసుకుని ఉంటే వాళ్ళకి ఉదయము సంధ్యాకాలము శ్రీకృష్ణుని దర్శించుకునే యోగ్యం కలుగుతుంది. మనం ఇది తెలుసుకోవాలి తప్పకుండా అని చెప్పి వనితలు అంటున్నారు అనమాట. సో ఆ తర్వాత ఏమంటుంది, తను గోపబాలులతో కలిసి ఉదయం పచ్చిక బయలు వెళ్ళినప్పుడు వారితో కలిసి దారహ సముద్రాలతో వేణువు ఊదుతూ సాయంత్రం తిరిగి వచ్చేటప్పుడు గోపికలను అతన్ని దర్శించేవారనమాట. ఉదయం మంచిగా అలంకరించుకొని గోవులన్నిటినీ గోపబాలులతో ఆవులను మేగడానికి వెళ్ళేటప్పుడు
మంచిగా శ్రీకృష్ణుని ఎలా అలంకరించుకున్నాడు, శ్రీకృష్ణుడిని చూసి వాళ్ళు తరించిపోయేవారు అనమాట. మళ్ళీ తిరిగి శ్రీకృష్ణుడు సాయంకాలం పచ్చిక బయలు నుండి ఇంటికి వచ్చేటప్పుడు వేణు ఊదుతూ వస్తారు కదా, ఆ వేణు సౌండ్ కే వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట కృష్ణుడు వచ్చాడని చెప్పి. హడావిడిగా మిద్దెలెక్కి చూసేవారు శ్రీకృష్ణుడిని అని చెప్పి చెప్తుంటారు కదా మరి మాతాజీ గారు. అలా వాళ్ళు మార్నింగ్ ఈవినింగ్ చూసుకునే అంత భాగ్యం వాళ్ళకి కలిగింది అంటే వాళ్ళు ఎంత పుణ్యం చేసుంటారో కదా మనం గ్రహించాలి కదా అని చెప్పేసి మధురవాసులు అనేది ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు అనమాట. ఎల్ల జీవులలో అయితే ఇవన్నీ మాట్లాడుకుంటారు. అయితే శ్రీకృష్ణుడికి ఎవరి మనసులో ఏముందో తెలిసిపోతుంది కదా. ఆయన ఎల్లారి జీవుల్లో అన్ని హృదయాల్లో ఉంటాడు, అన్నిట్లో పరమాత్మునిగా ఉంటాడు. ఆయనకి ఈ వనితలు ఇలా మధురవాసులు ఇలా మాట్లాడుకుంటున్నారు సభలో అని చెప్పి తన గురించి ఆతృత పడుతున్నారని చెప్పి శ్రీకృష్ణుడు అర్థం చేసుకొని ఏమనుకుంటాడు, ఈ మల్లుడితో యుద్ధం ఇంకా ఇంకా కొనసాగించడము మానిపోతాడు అనమాట. ఇంకా ఎంతసేపు కొనసాగించాలి, అక్కడ సభలో ఇలా నా గురించి ఆతృత పడుతున్నాడు అని చెప్పి వాళ్ళ మనసులను శ్రీకృష్ణుని అర్థం చేసుకుని ఏం చేస్తాడంటే శీఘ్రమే అంటే ఇంకా వాళ్ళని వధించేయాలి అని చెప్పి అనుకుంటాడు అనమాట. కృష్ణ బలరాములు తల్లిదండ్రులైన యశోద నందులు దేవకి వసుదేవులు కూడా తమ బాలు అపరిమిత శక్తిని ఎరుగక చింతాగ్రస్తులై ఉండరేను. అంటే వాళ్ళకు కూడా ఏంటి, అమ్మో మా కృష్ణుడు చిన్న బాలుడు ఎక్కడ మల్లూరు చేతిలో మరణిస్తాడేమో అని చెప్పి చింతపడుతూ ఉంటారన్నమాట. అక్కడ చూస్తూ అక్కడ ఆ సభని చూస్తూ వాళ్ళు చింతిస్తూ ఉంటారు. ఎలా అవుతుంది, ఎలా కృష్ణుడు బయటికి వస్తాడు, ఏమవుతుంది, మల్లూరిని వీళ్ళు చంపేస్తారా వీరులు అని చెప్పేసి. అయితే కృష్ణుడి గురించి వాళ్ళకి తెలియదు కదా, అపరిమిత శక్తిని వారు గ్రహించలేక అలా చింతపడుతున్నారు అనమాట. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు చాణురితో మల్ల యుద్ధం చేసి విధంగానే బలరాముడు ముష్టికునితో యుద్ధం చేస్తున్నాడు. ఎలా అయితే శ్రీకృష్ణ భగవానుడు పవర్ఫుల్ గా చాణుడితో యుద్ధం చేస్తున్నాడో అదే విధంగా బలరాముడు కూడా ముష్టికునితో యుద్ధం చేస్తున్నాడు అనమాట. అప్పుడు శ్రీకృష్ణుడు చాణుడి పట్ల అతి క్రూరంగా కనబడుతూ తన పిడికిలతో 3 సార్లు అతన్ని కొడతాడనమాట గట్టిగా. ఇంకా వీళ్ళందరూ ఆతృత పడుతున్నారు నా గురించి, ఇంకా ఇలా ప్రొలాంగ్ చేయడం ఎందుకు, ఆ శీఘ్రమే వీని వధించేద్దాం అని ఫిక్స్ అయ్యేసి ఏం చేస్తాడు, ఇలా పిడికిలు పట్టుకొని చాణుడిని ఛాతి పైన కొడతాడనమాట. కొట్టగానే ఏం చేస్తాడు, దాంతో మల్లుడు చనిపోతాడు అనమాట, కంపించిపోతాడు అనమాట. అది చూసిన ప్రేక్షకులు ఆశ్చర్యానికి గురవుతారనమాట. అమ్మో ఇంత చిన్న బాలుడు కొండంత మనిషి, అంత శక్తి ఉన్న మనిషిని చంపేశాడని చెప్పి వాళ్ళు చాలా ఆశ్చర్యపోతారనమాట. చాణుడు అప్పుడు చివరి అవకాశంగా డేగలాగా శ్రీకృష్ణునిపై దాడి చేస్తారంట. మళ్ళీ కూడా శ్రీకృష్ణుడు అంత ఛాతి పైన పిడికిళ్ళు బిగించి కొట్టినా కూడా చాణుడు మళ్ళీ 2 పిడికలతో వక్షస్థలం మళ్ళీ ప్రయత్నిస్తాడనమాట ఏమని, కృష్ణుడిని చంపడానికి. అయితే కృష్ణుడు ఏం చేస్తాడు, మళ్ళీ ఇంకోసారి పిడికిళ్ళతో వక్షస్థలంపై కొడతాడనమాట. కానీ శ్రీకృష్ణుని కొడతాడు ఈసారి చాణుడు. అప్పుడు ఏం చేస్తాడు, శ్రీకృష్ణుని పూలదండ కూడా తాకదంట ఆ దెబ్బ. జస్ట్ అంత చిన్నగా అతను ఫీల్ అవుతాడు అనమాట. పిడికిళ్లతో కొడతాడు కానీ శ్రీకృష్ణుడు పూలదండచే కొట్టబడిన ఏనుగులాగా దానికి కించింతమైన చలింపడు అనమాట. జస్ట్ ఏదో పూలదండకు తగిలినట్టుగా శ్రీకృష్ణునికి ఉంటుంది, దానికి కొంచెం కూడా శ్రీకృష్ణ భగవానుడు చలించడనమాట. పట్టుకొని చాణుని పట్టుకొని గిరగిర తిప్పి నేలపై బలంగా కొడతాడనమాట శ్రీకృష్ణుడు. అతన్ని పట్టుకొని తిప్పి మళ్ళీ నేలకి కొడతాడనమాట. గాలిలో గిరగిర తిప్పినప్పుడు చాణుడిని ప్రాణం పోతుందన్నమాట. అలా గాలిలో వక్షస్థలం పైన కొట్టి చాణుడిని గాలిలో తిప్పినప్పుడు అతని ప్రాణం అనేది పోతుందన్నమాట. ఆ తర్వాత శ్రీకృష్ణుని వానిపై నేలపై పడేస్తే అతని ఆభరణాలన్నీ చల్లా చెదురు పడిపోతాయి అనమాట. అతను మరణిస్తాడు. మూష్టికుని కూడా ఏం చేస్తాడు బలరాముడు అదే విధంగా కొడితే మూష్టికుడు కూడా తిప్పికొట్టగానే రక్తం కక్కుకుంటూ మూష్టికుడు కూడా చనిపోతాడు. తీవ్రముగా బాధతో వాడు ప్రాణాలు కోల్పోయి తుఫానుకి ఎలా అయితే చెట్లు నేల కొరిగి కూలిపోతాయో అలాగే మూష్టికుడు కూడా బలరాముని దెబ్బకి అలాగే పడిపోతాడు అనమాట. అలా ఆ విధంగా ఆ ఇద్దరు వీరులు మరణించగానే ఏం చేస్తారు, కూటుడు అనే మల్లుడు ముందుకు వచ్చాడు అనమాట. అంటే ఇప్పుడు రంగస్థానంలో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు కదా మల్ల యుద్ధ వీరులు, అలాగే కంస మహారాజు ఏమంటారు రాజ్యంలో కూడా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటుండే అనమాట మల్ల యుద్ధ వీరులు. ఇప్పుడు చాణురుడు అలాగే ముష్టికుడు మరణించాడు కదా, ఆ తర్వాత ఎవరు వస్తారు, ఆ కూటకుడు అనే మల్లుడు ముందుకు వచ్చాడు. బలరాముడు వాడిని ఎడమ చేతితో పట్టుకొని తిరస్కరముతో కొట్టి చంపాడనమాట. అతన్ని కూడా ఏం చేస్తాడు, చంపేస్తాడు. అప్పుడేమవుతాడు, ఇంకొక మల్ల యుద్ధ వీరుడు వస్తాడు, శాలుడు అని ముందుకు వస్తాడు అనమాట. అది చూసిన శ్రీకృష్ణుడు ఏం చేస్తాడు, తన కాళ్ళతో ఆ శాలుడి తలని తన్నితే 2 ముక్కలుగా అది విరిగిపోయి చనిపోతాడు అనమాట తల. తోషాలుడు ముందుకు వస్తాడు. అలా ఆయన చంపగానే తోషాలుడు అని చెప్పి మళ్ళీ ముందుకు వచ్చి
అదే విధంగా మళ్ళీ కృష్ణ బలరాముడు ఇద్దరు చంపేస్తారనమాట. ఈ విధంగా గొప్ప గొప్ప వీరులందరినీ, మల్ల యుద్ధ వీరులని శ్రీకృష్ణ బలరాములు వధించిన తర్వాత కొంతమంది మల్ల యుద్ధ వీరులు ఇంకా అక్కడే ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, ఈ మల్ల యుద్ధం రంగస్థలంలో జరిగిన దాన్ని చూసి వాళ్ళు భయపడిపోయి వాళ్ళ ప్రాణాలు వాళ్ళు కాపాడుకోవడానికి ఆ రంగస్థలం నుంచి పారిపోతారనమాట. గోపాల మిత్రులు ఏం చేస్తారు, వాళ్ళందరూ కృష్ణుని మిత్రులు అందరూ ఉంటారు కదా, బృందావనం నుంచి వస్తారు కదా, వాళ్ళందరూ ఏం చేస్తారు, కృష్ణ బలరాముల దగ్గరికి వచ్చి ప్రశంసిస్తారనమాట. అక్కడ సమకూడిన ప్రజలందరూ ఏం చేస్తారు, ఆనందపడిపోతారనమాట. కృష్ణ బలరాములు చిన్నవారైనా ఇంత పెద్ద వీరులను, ఇంతమంది వీరులను వధించేశారని చెప్పి చాలా సంతోషపడతారనమాట. అక్కడ ఉన్న బ్రాహ్మణులు కూడా పారవస్యంతో కృష్ణ బలరాములను స్తుతిస్తారనమాట. గొప్పవాళ్ళు కృష్ణ, మీరు చాలా గొప్పవాళ్ళు, అతి బలమైన వాళ్ళు అని చెప్పేసి బ్రాహ్మణులను కృష్ణ బలరాములు స్తుతిస్తాడనమాట. అందరూ స్తుతిస్తారు, అక్కడ ఉన్న వనితలు, వృద్ధులు, ఆ కృష్ణుడితో వచ్చిన బృందావనం నుంచి వచ్చిన స్నేహితులు గాని, కృష్ణుని తల్లిదండ్రులు గాని, ఆ కంస మహారాజు రాజ్యంలో ఉన్న బ్రాహ్మణులు, ఆ మధురవాసులు అందరు. కంసుడు మాత్రమే వాళ్ళకి ఏమంటాడు, ప్రశంసలు ఇవ్వడనమాట. అప్పుడు అతనికి అందరూ వాళ్ళ సైడే కృష్ణుని బలరాముడిని పొగుడుతున్నసరికి ఇంకా కోపం అనేది ఎక్కువైపోతుంది అనమాట కంసునికి. అతను చప్పట్లు కొట్టలేదు, కృష్ణ బలరాములకి వరములు ఇవ్వలేడు. శ్రీకృష్ణుని విజయానికి తూర్యములు బ్రేలములు మోగించడము అట్లా ఏం చేస్తారు, వీళ్ళు విజయం సాధించగానే సభలో ఏమవుతారు, ఎవరైనా విజయం సాధించగానే చప్పట్లు కొట్టడము, దుందవిన ధ్వనులు అనేవి మోగిస్తారు కదా. ఆ మోగించే ధ్వనులను ఏం చేస్తాడు, కోపంతో కంసుడు ఆపిపిచ్చేస్తాడు అనమాట. మీకు ఎంత ధైర్యము, నా శత్రువులు జయిస్తే మీరు వాళ్ళ కోసము తూర్యము ధ్వనులు అనేవి మోగిస్తారా అని చెప్పేసి కోపంతో ఆపేస్తాడనమాట. అతను మ్రోగించబడిన ఆగ్రహాన్ని వెళ్ళబుచ్చి మల్లూరు మరణించడము, కొందరు పారిపోవడం, అంటే కొంతమంది మరణించడం, కొంతమంది పారం చూసి అతను బాధపడతాడనమాట. మిక్కిలి బాధపడి అందుకే అతడు తూర్య భేదాన్ని వెంటనే ఆపు చేయించి తన వారితో ఈ విధంగా అరిచారనమాట. ఆపిచ్చేసి ఏం అరుస్తాడనమాట, వాసుదేవుని ఇరువురి పుత్రులను ఏం చేయండి, మీరు వాసుదేవుని కృష్ణ బలరాములని ఇప్పుడే తక్షణమే మధుర నుంచి తరిమి వేయండి. వారి వెంట వచ్చిన గోపబాలులను, గోవులను, ధనమును కొల్లగొట్టేసి నాశనం చేయండి అని చెప్పేసి కంసుడు వాళ్ళ రాజ్యంలో ఉన్న భటులు ఉంటారు కదా, వాళ్ళకి ఆజ్ఞాపిస్తాడనమాట. అయితే ఏం చెప్తాడు, ఇంకా వాళ్ళందరినీ కృష్ణ బలరాముల్ని తరిమేయండి, వాళ్ళతో తెచ్చిన ధాన్యాన్ని, గోవులని కొల్లగొట్టండి, కృష్ణుని తల్లిదండ్రులను మాత్రం ఇక్కడే వధించండి. అంటే కంసుడి నాన్న కూడా ఏం చేస్తాడు, ఉగ్రసేనుడు కృష్ణ బలరాములకి వర్తస్సు పలుకుతాడు అనమాట. నా శత్రువుల పక్షాన మా నాన్న కూడా చేరి వాళ్ళ విజయానికి వర్తస్సు పలుకుతున్నాడు కాబట్టి ఉగ్రసేనుడైన మా నాన్నని కూడా ఈ క్షణమే వధించండి అని చెప్పి హెచ్చరిస్తాడనమాట. అది విన్న శ్రీకృష్ణుడు, కంసుడు ఈ విధంగా పలకగానే శ్రీకృష్ణుడికి కోపం వస్తుంది అనమాట. ఆల్రెడీ శ్రీకృష్ణుడు చూస్తా ఉన్నాడు ఏమని, కంసుడు ఎన్ని ఆరాగుతాలు చేశాడు, తృణావర్తుని పంపించి చిన్నపిల్లలందరినీ చంపేశాడు, ఒకసారి ఏమంటారు బృందావనంలో మంటలు చెలరేగిపించాడు. ఇలా అన్ని చూసి కృష్ణుడు ఇంకా వెయిట్ చేస్తున్నాడు. ఇక్కడికి రాగానే ఇలా చెప్తాడు ఆయన ఏమని, వాళ్ళ నాన్నని చంపేయండి, మా నాన్నని కూడా చంపేయండి అంటే అంత క్రూరంగా ప్రవర్తిస్తాడనమాట కంసుడు. తన ప్రాణాలను కాపాడుకోవడానికి ఇంత క్రూరంగా ప్రయత్నిస్తుంది. ఇంకా కృష్ణుడికి ఏం చేస్తాడు, అక్కడ నుంచి రంగస్థలం నుంచి ఒక్క దూకు కంస మహారాజు ఉన్న సింహాసనం పైకి దూకుతాడనమాట. దూకేసి ఏం చేస్తాడు, అతనితో పోరాడదాం అనుకుంటాడు. అయితే ఆల్రెడీ కంస మహారాజ్ ఏంటి ప్లాన్ లో ఉంటాడు, ఎప్పుడు ఏ క్షణం కృష్ణ బలరాములతో నేను మరణిస్తానో నాకు తెలీదు, ఆల్రెడీ నా మరణం ఇతనితోని అని చెప్పి తెలిసింది కాబట్టి అతని జాగ్రత్తలు అతని నుండి ఏం చేస్తాడంటే అతని ఒళ్ళో నుంచి ఒక పెద్ద కత్తి తీస్తాడనమాట. శ్రీకృష్ణుడు ఎప్పుడైతే రంగస్థలం నుంచి సింహాసనం పైకి దూకుతాడో ఆ కత్తి తీసుకొని కృష్ణుని పైకి పోరాడుతూ ఉంటాడనమాట. అయితే దేవాది దేవుడు అతి బలమైనంత వాడు కాబట్టి ఏం చేస్తాడు, ఆటలు ఏమి సాగనీయకుండా శ్రీకృష్ణుడు ఏం చేస్తాడు, అతన్ని గట్టిగా పట్టుకుంటాడు అనమాట. గట్టిగా పట్టుకొని అతని తలపైన కిరీటం ఉంటుంది కదా, ఆ కిరీటంని తీసేసి కంస మహారాజు జుట్టు పట్టుకొని సింహాసనం పై నుండి ఈడ్చుకుంటూ వచ్చి రంగస్థలంలో పడేస్తాడనమాట. ఆ రంగస్థలంలో ఏం చేస్తాడు, ఇంకా అతని పైకి దూకి అతన్ని కొడతాడనమాట పిడికిల్ని బిగించి. పరమశక్తిమంతుడైన దేవాది దేవుడు చాలా బలవంతుడు కాబట్టి సమస్త సృష్టికి ఆశ్రయిన వాడైన తన నాభిలో నుంచే కదా బ్రహ్మదేవుడు పుట్టి సృష్టినంతా సృష్టించాడు. అంతటి గొప్పటి దేవాది దేవుడు పొడవాటి జుట్టు పట్టుకొని లాగి సింహాసనం పై నుండి రంగస్థలం పైన పడేసి తర్వాత శ్రీకృష్ణుని కంసుని వక్షస్థలం పైన దుమికి పదే పదే కొడతాడనమాట. అలా శ్రీకృష్ణుడు పిడికిలికి
కంసుని ప్రాణాలు పోతాయి అన్నమాట. అయితే అలా పోగానే కృష్ణుడు ఏం చేస్తాడంటే, వీళ్ళు మధురవాసులు నమ్ముతారో నమ్మరో అని చెప్పి ఏం చేస్తాడు, సింహము ఎలాగైతే ఏనుగుని చంపిద్దని ఈడ్చుకుంటూ వెళ్తుందో అలాగే వాళ్ళందరికీ నమ్మకం కలిగిపోయడానికి శ్రీకృష్ణుడు ఏం చేస్తాడు, కంసుడు చనిపోయిన తర్వాత కంసుని పట్టుకొని అలా ఈడ్చుకుంటూ వెళ్తాడనమాట. అప్పుడు వాళ్ళందరూ జనులంతా దానిని చూడగానే దిక్కులలో గొప్ప కోలాహలం చెలరేగుతుందన్నమాట. కొందరు హర్షితీయ రేఖాన్ని వెళ్ళబుచ్చి మరికొందరు మహాకారులు చేస్తారనమాట. దేవకి అష్టమ పుత్రునిచే తాను చంపబడతానని విన్నప్పటి నుండి అలా దేవకి ఎప్పుడైతే ఆకాశవాణి వచ్చి నువ్వు నీ చెల్లెలి సోదరి అష్టమ పుత్రుని బల మరణిస్తావు అని చెప్తాడు, అప్పటి నుంచి ఏమంటాడు కంసుడు అనేవాడు సరిగ్గా తినడు అనమాట. తిన్నా కానీ కృష్ణుడినే తలుచుకుంటాడు, శ్వాసించేటప్పుడు కూడా కృష్ణుడినే తలుస్తాడు, నడిచేటప్పుడు కూడా కృష్ణుడినే తలుస్తాడు. 24 గంటలు శ్రీకృష్ణుడినే తలుస్తాడు. కృష్ణుడి వల్ల మరణం వస్తుందేమో, కృష్ణుడి వల్ల మరణం వస్తుందేమో, కృష్ణుడు ఎక్కడ జన్మించాడో, ఎవరికి జన్మించాడో, ఎక్కడున్నాడో అని చెప్పేసి అలా కృష్ణుడి గురించి తలుస్తూ తలుస్తూ 24 గంటలు అదే తలుస్తూ ఉంటాడనమాట. శ్రీకృష్ణుని స్మరించి సహజంగానే మోక్షానికి అర్హుడయ్యాడు. అంటే అలా 24 అవర్స్ శ్రీకృష్ణుని తలచి తలచి ఆయన సహజంగానే మోక్షానికి అర్హుడయ్యామట. భగవద్గీతలో మనకి 8th చాప్టర్ లో దీనికి సంబంధించిన ఒక పోయం చెప్తారనమాట. ఏమని, 8వ అధ్యాయంలో 6వది ఒక పోయం ఉంటుంది, ఒక పద్యం మనకి. ఏమంటే, యం యం వాపి స్మరన్ భావం త్యజ్యంతే కలేవరం తం తమవేతి కౌంతేయ సదా సద్భవ భవిత అని చెప్పి ఒక పోయం ఉంటుంది. అంటే దాంట్లో ఏం చెప్తాడంటే శ్రీకృష్ణుడు అర్జునుడికి, నీవు మనిషి తన దేహమును విడిచేటప్పుడు ఏ భావమును స్మరించుకుంటాడో అంటే అదే భావము నిశ్చయముగా పొందుతాడు. అంటే మనం భరత మహారాజుది మాతాజీ మనకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాడు. భరత మహారాజు చాలా గొప్ప భక్తుడు ఉంటాడు, కానీ అతను చనిపోయే సమయంలో ఒక జింక పట్ల మోహితుడు అవుతాడు అనమాట. ఆ జింక గురించి ఆలోచించి ఆలోచించి అతను ఆ తర్వాతి జన్మలో కూడా జింక దేహాన్ని పొందుతాడు అనమాట. అలా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, అది ఎందుకు అంటే కృష్ణుడి గురించి మరణ సమయంలో, అంటే మనిషి తన దేహంను విడిచేటప్పుడు మనం ఏదైతే ఆలోచన పెట్టుకుంటామో దానికి రిలేటెడ్ మనకి జన్మ అనేది నెక్స్ట్ వస్తుంది. కానీ ఇక్కడ ఏంటి, 24 గంటలు కంసుడు కృష్ణుడినే తలుచుకుంటూ ఉన్నాడు అని చెప్పి చెప్తాడనమాట. అయితే అలా చనిపోయినందుకు, అలా కృష్ణుని తలుచుకున్నందుకు కంసుడు వైకుంఠానికి వెళ్ళడానికి అర్హుడు అవుతాడు, మోక్షాన్ని పొందుతాడు. అయితే మనిషి సర్వదా ఏ ఆలోచనలు లగ్నమై ఉంటాడో తదుపరి జన్మలో దానికి సంబంధించిన జన్మనే పొందుతాడు అనమాట. సో మనం అంటే దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలి అని అంటే, మనం కూడా ఏవో పిచ్చి పిచ్చి కోరికలు, నేను చనిపోయే ముందట నా ఆస్తి బాగుండాలి, లేదంటే ఆస్తి పిల్లలకి ఇవ్వాలి, ఇలాంటివన్నీ పిచ్చి పిచ్చి ఆలోచనలు అన్ని పెట్టుకోకుండా ఏంటంటే కృష్ణ స్మరణ, కృష్ణుడి గురించి మనం ఆలోచించుకుంటే మనది కూడా వచ్చే జన్మలో మనం కూడా ఇంకా ఆధ్యాత్మికం పెంచుకోవడానికి ఇంకా కొంచెం మంచి కుటుంబంలోనో, లేకపోతే ఆధ్యాత్మిక గురించి కూడా వాళ్ళు కూడా ఏమంటారు భక్తుల కుటుంబంలోనో జన్మిస్తాం అనమాట. సో ఆ తర్వాత ఏమవుతుంది, మరణాంతరం కంసుడు మోక్షాన్ని పొంది వైకుంఠంలోనికి వెళ్తాడు. దేవాది దేవుణ్ణి శత్రువుగా తలచిన వ్యక్తి అయినా మోక్షాన్ని పొందాడు. అంటే శ్రీకృష్ణుణ్ణి ఒక శత్రువుగా, అంటే అతన్ని ఒక శత్రువుగా తలచినా కూడా మోక్షానికి వెళ్తారంటే, ఇంకా జనరల్ గా కృష్ణుణ్ణి ప్రేమతో పూజించే వాళ్ళు, నిత్యం కృష్ణుణ్ణి స్మరించుకునే వాళ్ళు ఇంకెంత పుణ్యం సంపాదించుకుంటారు, ఇంకా వైకుంఠంలో కృష్ణుని పాదాల దగ్గరే ఉంటారని స్పెషల్ గా చెప్పనవసరం లేదు అని చెప్పేసి మన ఇక్కడ చెప్తున్నారనమాట. కృష్ణుని గురించి అనుకూలమైన తలంపులు సదా లగ్నమై ఉండే విశుద్ధ భక్తుల గురించి వేరుగా చెప్పేదేమున్నదని ఈ సంఘటన ద్వారా మనము తెలుసుకుంటాం అన్నమాట. అయితే ఏమో చెప్తున్నాడు, భగవంతుడు సర్వశుభకరుడు కనుక శత్రువునిగా కానీ మిత్రునిగా కానీ అతన్ని తలచిన వాడు మోక్షాన్ని పొందుతారు. శ్రీకృష్ణుడు అందరి పట్ల ఈక్వల్ గా ఉంటాడు, అందరికి ఏమంటారు అందరి మనసులో ఉంటాడు కాబట్టి శత్రువుగా తలచిన మిత్రునిగా తలచిన మోక్షాన్ని పొందుతారు. కానీ భక్తుని మోక్షము శత్రువు పొందే మోక్షము ఒక్కటి కావంట. మనం ఇక్కడ ఇది ఇంపార్టెంట్ పాయింట్, మనం మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు దీన్ని. ఏమంటే శ్రీకృష్ణుని శత్రువుగా చూసే వాళ్ళు కూడా మోక్షాన్ని పొందుతారంటే మనం కూడా అలాగే చూడాలా అని చెప్పి మనం ఆ మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు. ఇక్కడ మనకి క్లియర్ గా ఏం చెప్తున్నారంటే, భక్తుని అంటే మనం భక్తితో చేసే కృష్ణునికి పూజ, ఆ కృష్ణుని స్మరించుకోవడం వేరు, శత్రువుగా స్మరించుకోవడం వేరు. ఆ రెండు మోక్షాలు ఒక్కటి కావు అని చెప్పి మనం తెలుసుకోవాలన్నమాట. అయితే శత్రువు కొన్ని సార్లు ఏంటంటే
సాయుజ్య ముక్తిని ఒక్కొక్కప్పుడు సారూప్య ముక్తిని పొందుతాడు అనమాట. అంటే శత్రువులు రెండు ముక్తులు పొందుతారు. ఒకటి ఏంటి సాయుజ్య ముక్తి, ఇంకొకటి సారూప్య ముక్తి అని చెప్పి చెప్తున్నారు. అయితే సాయుజ్య ముక్తి అంటే ఏంటి అంటే భగవంతునితో పూర్తిగా లీనం కావడం లేదా ఏకత్వం కావడం. ఇది ఆధ్యాత్మిక పరిణామంలో చివరి దశ అన్నమాట. ఈ దశలో వ్యక్తి తన దివ్యమైన స్పృహ కరిగిపోయి మోక్షాన్ని పొందుతాడు అనమాట. సో ఏంటంటే మొత్తం అతని మనిషి అతన్ని స్పృహ అనేది కోల్పోయి కృష్ణుడితో ఏకత్వం అవుతాడంట. అయితే నెక్స్ట్ సారూప్య ముక్తి. సా సారూప్య ముక్తి అంటే ఏంటి అంటే మోక్షం యొక్క ఒక రకం. ఇది ఒక మోక్షంలో ఒక రకం. ఈ ముక్తిని పొందిన వారు దైవంతో సమానమైన రూపాన్ని పొందుతారు. అంటే దైవంతో సమానమైన రూపాన్ని పొందుతారు, కానీ దైవం యొక్క అధికారాలు వారికి ఉండవు అని చెప్తుంది అనమాట. దైవం యొక్క అధికారాలు ఉండవు. ఈ సాయుధ్య ముక్తి అంటేనేమో భగవంతునితో లీనమైపోవడం. సారూపయుక్తం అంటే భగవంతునితో సమానమైన రూపాన్ని పొందుతారు, కానీ వాళ్ళకి భగవంతునికి ఉన్నంటి అధికారాలు ఉండవంట. సో ఇది శత్రువు పొందే మోక్షాలు ఒకటి కావు. శత్రువు సాధారణంగా ఈ రెండు టైప్స్ మోక్షాలు అనేవి పొందుతాడు అనమాట. కంసుడే కాక కంసునికి 7 తమ్ముళ్ళు ఉన్నారంట. కంసుడు చనిపోగానే వారంతా ఏం చేస్తారు, కోపంతో కృష్ణుని బలరాముని వధించేద్దాం అని చెప్పి రంగస్థలంలోకి వస్తారనమాట. అయితే కృష్ణుడి పైకి ఉరుకుతాడనమాట. కంసుడు అతని సోదరులందరూ కృష్ణునికి మేనమామలే. కంసుడు కృష్ణునికి మేనమామ అయినప్పుడు కంసుని తమ్ముళ్ళు అందరూ కూడా కృష్ణునికి మేనమామలే అవుతారు కదా. అంటే కృష్ణ జనని దేవకి దేవికి సోదరులే. అంటే వీళ్ళందరూ దేవకి దేవికి సోదరులే అవుతారు. కృష్ణుడు కంసుని చంపాడంటే తన మేనమామని చంపాడని అర్థం. కృష్ణుడు తన మేనమామని చంపాడు, కానీ శాస్త్రం ప్రకారం అలా మేనమామని చంపడం ఏమంటారు, ధర్మం కాదు. అది వేద విరుద్ధం. వేదాల్లో అలాంటి విరుద్ధం అనమాట అది. కానీ శ్రీకృష్ణుడు వేద దేశాలు అతీతుడు అయినప్పటికీ, ఆయనని అన్ని వేదాలకి మూలమైనప్పటికీ కూడా ఆ వేదాలను అధిగమించి శ్రీకృష్ణుడు తప్పనిసరిగా అతని మేనమామని వధించాల్సి వచ్చింది. సో అయినప్పటికీ కూడా తప్పనిసరిగా వధించాడు. ఏమంటాడు, వేద శాస్త్రాలని ఉల్లంఘిస్తాడనమాట శ్రీకృష్ణుడు. కంసుడు కృష్ణుని తప్ప వేరే ఎవరితో వధింపబడడు కనుక దేవాది దేవుడు అతన్ని చంపాల్సి వచ్చింది. సో ఏంటి, కంసునికి అతని మరణం కృష్ణుడి చేతిలో కృష్ణుడి చేతిలోనే ఉంది కాబట్టి ఇంకా వేరే వేరే ఏది ఆప్షన్స్ లేక కృష్ణుడు తప్పనిసరిగా మేనమామని చంపడం తప్పైనా సరే, వేద శాస్త్రాలు ఉల్లంఘించినా సరే అని చెప్పి తప్పనిసరి పరిస్థితులు కంసుని వధిస్తాడనమాట. కానీ కంసుని ఎడుమండిగరు సోదరుల విషయంలో ఏం చేస్తాడు, కృష్ణుడిని చంపేస్తాడు. కానీ వాళ్ళు 7 మంది తమ్ముళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కూడా చంపి తప్పు చేయడం ఎందుకని చెప్పి వాళ్ళని బలరాముడు వధిస్తాడు. బలరాముడు వాస్తవానికి వాసుదేవుడి కుమారుడే అయిన రోహిణికి జన్మిస్తాడు కదా. రోహిణి ఈ ఉగ్రసేనుని కూతురు కాదు. సో కంస మహారాజుకి సొంత చెల్లి లెక్క ఉండదు కదా. సో వీళ్ళకి బలరాముడికి మేనమామ లెక్క వాళ్ళు అవ్వరు కాబట్టి బలరాముడికి చంపబడతారు అనమాట. సో బలరాముడు ఏం చేస్తాడనమాట, ఒక జింక గుంపుని సింహం ఎలా వధిస్తుంది అని అలా వధించేస్తాడు అనమాట ఒక అస్త్రంతో. అస్త్రం ఏమై ఉండొచ్చు అంటే మేబీ వాళ్ళు కృష్ణుడు ఇంకా బలరాముడు ఒక మావాటి వాడు కువలయ అని ఏనుగు ఉంటుంది కదా, దాని 2 తొండల్ని విరిచేసి భుజం పైన పెట్టుకొని రంగస్థలంలోకి ప్రవేశిస్తారు కదా. ఆ ఏమంటారు, దాంతో పట్టి చంపేస్తారనమాట. ఏనుగు దంతం ఉంటుంది కదా, ఆ దంతంతో వాళ్ళు ఉపయోగించి సింహాలు జింకల గుంపుని చంపినట్లుగా వాళ్ళందరినీ ఒకరినొకరిని వధించేస్తారనమాట. ఆ 7 తమ్ముళ్లను 7 మామలని శ్రీకృష్ణుని మేనమామల్ని బలరాముడు వధించేస్తాడనమాట. సాధువులను రక్షించి సర్వదా దేవతలకు శత్రువులై ఉండే అసురులను వధించడానికి భగవంతుడు అవతరిస్తాడని మనం ఈ విధంగా అర్థం చేసుకోవాలి. అంటే ఎప్పుడైతే మనకి శ్రీకృష్ణుడు ఒక పోయం చెప్తాడు కదా, ధర్మం నశించిపోతుందో అప్పుడు నేను ఏమంటారు అవతారం ఎత్తి ధర్మాన్ని కాపాడడానికి వస్తాను అని చెప్పి, అలా కంసుడు తన అరహగతాలుని అణిచివేయడానికి శ్రీకృష్ణుడు కంసుని చంపి బలరాముడు అతని సోదరులను చంపి కృష్ణ బలరాములు నిరూపించారనమాట. భగవంతుడు అవతరిస్తాడని చెప్పి ఈ విధంగా కృష్ణ బలరాములు మనకి నిరూపించారనమాట. అప్పుడు దేవతలందరూ కృష్ణ బలరాములకు ప్రశంసిస్తారనమాట, పుష్పవృష్టి కురిపిస్తారు పైనుంచి. బ్రహ్మరుద్రులు కూడా కంసుని మరణం పట్ల హర్షాన్ని వెల్లబుచ్చుతారనమాట. వారితో జత కడతారు. ఆకాశంలో దుందబులు మ్రోగాయి, పుష్పవృష్టి కురిసింది, దేవతా వనితలు సంతోషంతో నృత్యం చేస్తారనమాట.
ఇలా అంతా అయిపోయిన తర్వాత కంసుని పత్నులు వాళ్ళ ఎనుమండుగుని సోదరు పత్నులు తమ భర్తలు అకస్మాత్ అంటే వాళ్ళ భర్తలు చనిపోయారని చెప్పి వాళ్ళందరూ బాగా రోధిస్తారనమాట. కానీ వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళ భర్తలు తప్పు చేశారు కాబట్టి ఇలాంటి అనివార్యమైన మరణం వాళ్ళకి సంభవించిందని చెప్పి అక్కడ పడిపోయిన వాళ్ళ శవాలను చూసుకుంటూ ఆలింగనం చేసుకుంటూ వాళ్ళు ఏడుస్తారనమాట. నాద కరుణామయ ఆశ్రిత రక్షక, ఇప్పుడు నీ మరణంలో గృహం సంతానము పాటు మేము కూడా మరణించాము. ఇలా మీరు మరణించారు, మీతో పాటు మా మంగళకరమైన అన్ని కూడా పోయినాయి. ఇప్పుడు మేము దేనికి పనికిరాము అని మంగళకరణ ఉత్సవాలు భగ్నమయ్యాయి. ప్రియుడా నిరాపరాధుడా, నీవు అమాయకులను శిక్షించావు కాబట్టి నువ్వు ఇలాంటి మరణం పొందావు. అమాయకుడైన వ్యక్తిని హింసించే వ్యక్తి ప్రకృతి నియమాలచే తప్పక శిక్షించబడతాడు కనుక ఇది అనివార్యమే అయినది. మీరు చేసినది తప్పు, మీకు ఇలాంటి చావు రావడం అనివార్యమే అని చెప్పి వాళ్ళు అంటున్నారు అనమాట. శ్రీకృష్ణుడు దేవాది దేవుడు అని చెప్పి అందరికీ తెలుసు. అలాగే మాకు కూడా తెలుసు అతడే పరమ ప్రభువు, సమస్తానికి పరమ భోక్త కనుక అతని అధికారాన్ని నిర్లక్ష్యింపపరిచేవాడు ఎన్నడూ సుఖి కాలేడు. శ్రీకృష్ణుడు పరమభోక్త, ఆది గురువు, అలాగే దేవాది దేవుడు, సమస్తానికి ఆయననే మూలము. కనుక అతని అధికారాన్ని మనం ఉల్లంఘించినట్లయితే, నిర్లక్ష్యం చేస్తే మనము బాగుపడమని చెప్పి ఎవరు కంసును ఇంకా వారి ఎనమండు గారి సోదరులు పత్నులు ఉంటారు కదా, వాళ్ళందరూ ఈ విధంగా అంటున్నారు అనమాట. తుదకు నీలాగే అతడు మృత్యువు లోనవుతాడు. అంటే ఇలాంటివన్నీ పిచ్చి పనులు చేస్తే ఏమంటారు, దేవాది దేవుణ్ణి అర్థం చేసుకోకుండా ఇలాంటి రాక్షస గుణాల్లో ఉంటే తుటకు అతనికి ఇలాంటి మరణమే లోనవుతారు అని పలుకుతున్నారు అనమాట. శ్రీకృష్ణుడు తన మేనతల పట్ల దయాగలవాడు, అనురాగము కలవాడై సాధ్యమైనంతగా వారిని ఓదార్చాడనమాట. శ్రీకృష్ణుడు వాళ్ళని వధించడం కరెక్టే అని వాళ్ళకి తెలుసు. శ్రీకృష్ణుడు దేవాది దేవుడు అని తెలుసు. కాకపోతే వాళ్ళ భర్తలు కాబట్టి వాళ్ళని ఆలింగనం చేసుకొని ఇప్పుడు మేము అశుభకార్యం అయిపోయామే, మాకు మంగళకర్యమైనవి లేవు, మేము దేనికి పనికిరాము అని చెప్పి ఏడుస్తూ వాళ్ళు చెప్తారనమాట. అలా ఏడుస్తున్న వాళ్ళ అత్తల్ని చూసి శ్రీకృష్ణుడు వెళ్ళి వాళ్ళని సాధ్యమైనంత వరకు ఓదారుస్తాడనమాట. మరణించిన రాజులందరికీ తానే మేనల్లుడు. అంటే కంసుడితో పాటు అతని 7 తమ్ముళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా శ్రీకృష్ణుడే మేనల్లుడు కదా. కనుక కృష్ణుడే తర్వాత వారందరికీ అంత్యక్రియలు చేయించాడనమాట. వాళ్ళందరికీ శ్రీకృష్ణుడు చేతుల మీద గాని అంత్యక్రియలు చేయిస్తాడు. ఈ పని పూర్తి కాగానే కృష్ణ బలరాములు కంసులచే బందీ చేయబడిన తమ తల్లిదండ్రులు దేవకి వసుదేవుల చెర విడిపించారనమాట. అది పూర్తవగానే దేవకిని ఇంకా వసుదేవుని కంసుడు చెరసాలలో బంధిస్తాడు కదా, అక్కడికి వెళ్ళి కృష్ణుడు బలరాముడు వాళ్ళ చెరసాల నుంచి విడిపించి ఆ పాదాలకు నమస్కరిస్తారనమాట. పాదాలకి నమస్కరిస్తే వారిని కీర్తిస్తారనమాట. శ్రీకృష్ణుడు పుత్రుడు అయినందుకే దేవకి వసుదేవులను కంసుడు విపరీతంగా కష్టపెట్టాడు. అంటే శ్రీకృష్ణుడుకు దేవకి వసుదేవులు శ్రీకృష్ణుడు అష్టమ సంతానంగా పుడతాడని తెలిసింది కాబట్టే శ్రీకృష్ణుడు వాళ్ళని అలా హింసించాడని చెప్పి వాళ్ళు అనుకుంటారు అనమాట. దేవాది దేవునిగా శ్రీకృష్ణుని మహోన్నత స్థితిని ఏమిటో దేవకి వసుదేవులకి బాగా తెలుసు. అంటే శ్రీకృష్ణ భగవానుడు ఎంతటి గొప్పవాడో, ఎంతటి దివ్యమైన వాడో, ఎంతటి బలవంతవాడో, సౌందర్యవంతవాడో అతని లీలలు బాగా తెలుసు అనమాట. అందుకే శ్రీకృష్ణుడు పాదాలను స్పృశించి స్తుతించిన వారు అతనిని ఆలింగం చేసుకోక దేవుడు చెప్పేది వినడానికి లేచి నిలబడ్డారు. అంటే లేవంగానే శ్రీకృష్ణుడు వచ్చేసాడు, మా పుత్రుడు వచ్చేసాడు అని చెప్పి అలా వాళ్ళు తొందరపడకుండా ఏం చేస్తారంటే, శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడు, అతని దేవాది దేవుడు కదా అని చెప్పి గౌరవంగా లేచి నిలబడి శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడో వాళ్ళందరూ వినడానికి ప్రయత్నిస్తున్నారు అనమాట. దేవకి వసుదేవులకు శ్రీకృష్ణుడు పుత్రునిగా జన్మించినప్పటికీ అతని పరమోన్నత స్థితిని గురించి వారు సర్వదా ఎరుకగలిగి ఉండిరి. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, దేవకి వసుదేవులకు శ్రీకృష్ణుడు పుత్రిగా జన్మించినప్పటికీ కూడా వాళ్ళకి తెలుసు ఇతను నారాయణ అంశ, సాక్షాత్తు చిన్నపిల్లవాడు కాదు, నారాయణ అంశ కాబట్టి వాళ్ళ గురించి సర్వదా అతను శ్రీకృష్ణుడి గురించి సర్వదా ఎరిగి ఉంటారనమాట. సో ఇక్కడి వరకు ఈ కంసవద అనేది అధ్యాయం కంప్లీట్ అయింది. సో మనకి రేపు మాతాజీ వచ్చి మిగతాది అనేది చెప్తారు. సో మీకేమన్నా డౌట్స్ కానీ లేదంటే సరిగా అర్థం కాకపోయినా ఏదైనా తప్పు చెప్పుంటే క్షమించండి. మనకేమైనా డౌట్స్ ఉంటే మనం మాతాజీని అడిగి తెలుసుకుందాము. మీకేమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. ఏం హ్యాండ్ రైసెస్ లేవు మాతాజీ.
ఓకే మాతాజీ. అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. బానే చెప్పానా నేను? హరే కృష్ణ మాతాజీ, చాలా బాగా బాగా చెప్పారు. చెప్పారు బాగా చెప్పారమ్మా, బాగా చెప్పారు. చాలా థ్యాంక్ యూ బాగుందమ్మా, చాలా బాగుంది మాతాజీ, చాలా బాగుంది. థ్యాంక్ యూ మాతాజీ. చాలా బాగా చెప్పావమ్మా, చాలా మంచిగా చెప్పావు చిన్నమ్మాయినా. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్ మాతాజీ. దండవత్ ప్రణామ్ మాతాజీ. మా గ్రూప్ లో చిన్న మాతాజీ మీరే మాతాజీ. ఓ మాతాజీ. అయితే మీరు గత జన్మలో బాగా భక్తి చేశారు, అందుకే ఇంత చిన్నప్పటి నుండి మీకు భగవంతుని కృష్ణ చైతన్యంలోకి వచ్చారు మాతాజీ. హరి బోల్ మాతాజీ. హరి బోల్, అవును హరి మాతాజీ. బోల్ మాతాజీ, హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ.